పిసినారి మొండుమొగుడు రామయ్యకి దుబారా ఖర్చు చేసే పెళ్ళాం రాధమ్మకి అనువనువునా తగాదాలే. చీటికి మాటికి చిలిపి చేష్టలే. వీరి బంధం 3 గొడవలు 6 ఎత్తుపొడుపులతో సాగుతున్న క్రమంలో ఒకరోజు, ఏమండి ఈ పండక్కి కొత్త చీర కొనివ్వరు? కొత్త చీర ఏంటే? పోయినాడేదే కదా కొన్నది. కొన్నారులేండి, 100 రూపాయలు పెట్టి బండి మీది చీర. అయినా మిమ్మల్ని ఏం లాభం, మా అమ్మా నాన్నల్ని అనాలి మీలాంటి వాడికి నన్ను ఇచ్చినందుకు. ఇదొక కొంప, ఏముంది, ఏమీ లేవు ఇక్కడ. అబ్బా, ఈసారి పంట పైసలు వచ్చాక నీకిస్తాను, అన్నీ కొనుక్కుందువు కానీ ఆపవే. నేను పిల్లాన్ని హాస్టల్ నుంచి తీసుకుని రావాలి, కొంచెం భోజనం పెడితే వెళ్ళొస్తాను. అవునా? కానీ ఈరోజు మీరు బయటికి వెళ్ళకపోతేనే బాగుండండి. ఎందుకు? శకునం బాగోలేదా? శకునం కాదు, మున్సిపాలిటీ వాళ్ళు ఊర కుక్కల్ని ఎక్కడ కనిపించినా తీసుకెళ్తున్నారంట. అయితే ఒసేయ్ నిన్ను. అందుకే నాతో పెట్టుకోకండి. అబ్బా, దీనికి కౌంటర్ ఇవ్వకపోతే నా పరువు పోతుంది. చాలే, చాలా ఎక్కువైంది కానీ భోజనం వడ్డించు. అవును, ఇంతకు చెప్పడం మర్చిపోయాను. ఇంతకు ముందు బయటికి వెళ్ళొస్తుంటే మీ వాళ్ళు కనపడ్డారే. ఇదేదో కావాలని వేసే పంచ్ అనుకుంటా, తప్పించుకోవాలి. జాగ్రత్త పడు రాదమ్మా. అవునా? ఎవరు? ఎవరో మీ వాళ్ళలాగే ఉన్నారు. మన పొలానికి పోయే దారిలో మురుగుంట లేదు, దానిలో పడి దొరుకుతున్నారు. అయ్యో అవునా? ఇంటికి రమ్మనాల్సింది. అంటే ఆ పందులు మీ బంధువులేనా? అవును, మా బంధువులే, ఎవరు కాదన్నారు. కానీ మా శ్రీవారి తరపు. ఓ అవునా? అంటే మా వాళ్ళే. ఒసేయ్, సరే భోజనం వడ్డించు. ఇంకా అవ్వలేదండి, మీరు పొలానికి వెళ్ళి నీళ్లు పెట్టిరండి, నేను సిద్ధం చేసి పెడతాను. భోజనం చేసి వెళ్ళి పిల్లాన్ని తీసుకొద్దురు. అలాగే అని చెప్పి బయటికి వెళ్తాడు. అలా తను బయటికి వెళ్ళిన తర్వాత ఇంటికి ఒక అతను వస్తాడు. వచ్చి, రామయ్య గారు ఉన్నారా అండి? ఆయన లేరు. మీరెవరు, ఏమిటో చెప్పండి. అమ్మా, పంట అమ్మిన సొమ్ము వచ్చింది, అయ్యగారికి ఇచ్చి వెళ్దామని వచ్చాను. అవునా? ఇలా ఇవ్వు అని చెప్పి డబ్బు తీసుకుంటుంది. ఇక్కడ ఇది ఇలా ఉండగా పొలానికి బయలుదేరిన రామయ్యకి మధ్యలో సుదర్శనం కలుస్తాడు. అక్కడ ఇద్దరు ఇలా మాట్లాడుకుంటున్నారు. ఎరా సుదర్శనం, బాగున్నావా? బాగున్నానురా, నువ్వెలా ఉన్నావు? నాకేంట్రా, చాలా బాగున్నాను. అవును, ఈ చిన్న సత్యం ఎలా ఉన్నాడట? పొద్దున్నే లేచి ఇంటి ముందు ముగ్గు వేసి మగజాతి పరువు తీస్తున్నాడు రా వాడు. అవునరా, అసలు వాడిని చూసి నా పిల్ల నన్ను ముగ్గు వేయమంటోంది. అనకేం చేస్తారా, వాడు అలా చేస్తున్నాడు మొత్తం. మొన్న నాకు భలే కోపం వచ్చిందిరా. మొత్తం పెళ్ళం చెప్పిందే వింటాడు. అసలు వాడికి సొంత ఆలోచనే లేదు. లాగి పెట్టి కొట్టాలనిపించింది, కానీ నా పెళ్ళం కొట్టొద్దని చెప్పింది కాబట్టి ఆగిపోయాను, లేకపోతే కొట్టేవాణ్ణే. అలా ఎలా వింటారా పెళ్ళం మాట? అవునరా, నేనైతే అస్సలు వాళ్ళ కాదురా. అవునులే, నువ్వు కాదు కానీ ఎక్కడికి వెళ్తున్నావు? నేను మా ఆవిడ బట్టలు కుట్టడానికి ఇచ్చిందిరా, అవి తీసుకొని రావడానికి వెళ్తున్నా. సరేలే కానీ నీ కొడుకు, కోడలు, బిడ్డ, అల్లుడు బాగున్నారా? పండక్కి వస్తున్నారా? బానే ఉన్నారా, వస్తున్నారు. మీ కూతుర్ని బాగా చూసుకుంటున్నారా? మా అల్లుడు చాలా మంచివాడు, అంతా మా కూతురు చెప్పినట్టే నడుచుకుంటాడు. ఓ అవునా? చాలా మంచిది సుదర్శనం. మరి మీ కొడుకు, కోడలు ఎలా ఉన్నారు? నా కొడుక్కే ఏ పోయే కాలం వచ్చిందో ఏమో, కోడలి చేతిలో కీలుబొమ్మ అయిపోయాడు. పెళ్ళని చెప్పిందే వింటాడు. వాడికేం పోయే కాలం వచ్చింది? ఏమోలే, వాడే మారతాడులే. సరే, నేను పొలానికి వెళ్ళొస్తాను. నేను పెళ్ళాం బట్టలు తేవాలి, వెళ్ళొస్తాను. లేట్ అయితే అది నన్ను ఉతుకుతుంది. అవును, వెళ్ళు అంటూ అక్కడ నుండి ఇద్దరు వెళ్ళిపోతారు. పొలం దగ్గర పని చూసుకుని ఇంటికి తిరిగి వెళ్తాడు రామయ్య. అక్కడ గుమగుమలాడే బెండకాయ కూర చేసి పెడుతుంది రాధమ్మ. రండి, ఎంత ఆకలితో ఉన్నారో ఏమో, భోజనం చేద్దురు రండి. ఏంటి ఈ వినయం? అయ్యో, మీరంటే ఎప్పుడూ నాకు గౌరవమే, భోజనం చేద్దురు రండి అనగానే వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తినడానికి సిద్ధమవుతాడు రామయ్య. అప్పుడు, కొంపదీసి ఇది భోజనంలో ఏం కలపలేదు కదా అని మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడు, అయ్యో మీకే అనుమానం అవసరం లేదు, హాయిగా భోజనం చెయ్యండి. ఆహా, ఎంత హాయిగా ఉందే నీ మాట. భోజనం చెయ్యండి, తిని విశ్రాంతి తీసుకున్న తర్వాత బయలుదేరుదురు. అలాగే.
అని చెప్పి భోజనం చేస్తాడు. ఆ తర్వాత అసలైన పెళ్ళాం అంటే ఎవరో తెలుసా? భోజనం అయిన తర్వాత చేతికి ఒక కిల్లి ఇచ్చి, ఏమండి మీరు విశ్రాంతి తీసుకోండి, నేను కాళ్ళు పడతాను అనేదే అసలైన పెళ్ళాం. అయ్యో అవునా, మీరెంత అంటే అంతే అండి. మీరు విశ్రాంతి తీసుకోండి, నేను మీ కాళ్ళు పెడతాను. పతియే ప్రత్యక్ష దైవం. ఇదేంటి ఇంతలా మారిపోయింది? అసలు ఏమైంది దీనికి? ఒసేయ్, ఏమైందే రాదమ్మా? పిచ్చి కుక్క కాని కరిసిందా ఏంటి? లేదు, పిచ్చి పిచ్చిగా జ్ఞానోదయం అయింది. ఆహా, ఈ జ్ఞానోదయం ఏదో ఎప్పుడో అయి ఉంటే ఎంత బాగుండేదో. ఆహా, సరే కానీ నేను పిల్లాన్ని పండక్కి తీసుకుని వస్తాను. హా సరే, మంచిది, జాగ్రత్తగా వెళ్ళిరండి. అలాగే. అయినా ఇదేంటి ఇంతలా మారిపోయింది? ఎప్పుడు ఇలానే ఉంటే ఎంత బాగుండు కదా. అబ్బా అంటూ రామయ్య తన కొడుకు ఉన్న హాస్టల్ దగ్గరికి ప్రయాణం మొదలు పెడతాడు. అలా తన ప్రయాణం కొనసాగుతుండగా ఇక్కడ ఇంటి దగ్గర రాధమ్మ పట్టరాని సంతోషంతో, ఉందిలే మంచి కాలం ముందు ముందునా, అందరూ సుఖపడాలి నందనందన. ఆహా, నా చేతిలో ఉన్న డబ్బుతో నాకు నచ్చినవన్నీ కొనుక్కోవాలి. మొదట ఏం కొనాలబ్బా? బట్టలు ఉతకడం బహు ఇబ్బందిగా ఉంది. చలో వాషింగ్ మిషన్. సర్ది కూరలు త్వరగా పాడవుతున్నాయి. మా ఆయన తినడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. అయితే ఒక సర్ది పెట్టే, ఏమంటారు, అదే ఫ్రిడ్జ్. నాకు బట్టలు, మా బుడ్డిగానికి బట్టలు, మా ఆయనకు కూడా తీసుకుందాంలే. మా ఆయనకి బట్టలు, ఇంకా మిగిలిన సొమ్ముతో నగలు కొనుక్కోవాలి. నాకు నగలు. పక్కింటి రత్తాలకి రత్నాలు పొదిగిన నెక్లెస్ ఉంది, నాకే లేదు. నాకు నెక్లెస్. మా ఆయన పిసినారితనం వల్ల మంచి భోజనమే చేయలేకపోతున్నాను. పలహారాలు, పండ్లు, మంచి కూరలు. చాలే, ఈ కొంత డబ్బు దాచుకుంటాను, మళ్ళీ అవసరం పడుతుంది అని అనుకుని వచ్చిన పంట డబ్బంతా ఖర్చు చేస్తుంది. ఇక్కడ ఇది ఇలా ఉండగా రాధమ్మకి ఫోన్ వస్తుంది. అటువైపు మాట్లాడేది రామయ్య. రాధమ్మా, ఏం చేస్తున్నావు? ఏముంది, ఏం చేయట్లేదు. పొద్దున మిగిలిన బెండకాయ కూర వేసుకొని అన్నం తింటున్నాను. సరేలే, పిల్లాడికి పరీక్ష ఉందంట, అది అయిపోయే వరకు ఉండి తీసుకొస్తాను. కొంచెం ఆలస్యం అవ్వచ్చు. మరీ ఆలస్యం అయితే ఈరోజు అక్కడే ఉండి హాస్టల్లోనే బస చేసి రేపు పొద్దున్నే ఇద్దరు కలిసి రండి. అలాగే చేస్తానులే. అయితే నువ్వు జాగ్రత్త. సరే అండి, మీరు కూడా జాగ్రత్త. అలాగే, ఉంటాను. సరే, ఏమైనా తినండి. నువ్వు నా బుర్ర తినటం ఆపితే నేను ఏదైనా తింటా. అబ్బో, మీరేదంటే అదేలేండి. సరే, ఉండండి. ఇదేంటి ఇంతలా మారిపోయింది? ఇప్పటి నుండి హవా అంతా నాదే అన్నమాట. అబ్బా, ఎంత బాగుంది. అక్కడ అది అలా ఉండగా గ్రామంలో ఇద్దరు వ్యక్తులు ఇలా మాట్లాడుకుంటున్నారు. ఒరే, ఈరోజు పంట డబ్బు రామయ్య ఇంట్లో ఇచ్చొచ్చానురా, కానీ రామయ్య ఇంట్లో లేడు. అవునా? ఇప్పుడు కూడా లేడా? లేడు, ఏదో ఊరు వెళ్ళినట్టున్నాడు. అవునా? అయితే ఇదే మంచి తరుణం, ఈరోజు వెళ్ళి డబ్బు కొట్టేద్దాం. ఒరే, నన్నైతే గుర్తుపడతారు, నువ్వు వెళ్ళురా. సరేలే, నేనే వెళ్తాను. ఏం దొరికినా చెరుసగం. అలాగే, ఈరోజు రాత్రికి వెళ్ళిరా. అలాగే అని ఇద్దరు అక్కడ అలా మాట్లాడుకొని చీకటి పడగానే ఇంట్లోకి వెళ్తాడు దొంగ. అప్పటికి ఇంకా మెలకువతోనే ఉంది రాధమ్మ. అబ్బా, నా సర్దిపెట్టె ఎంత బాగుంది. ఆహా, బట్టలు ఉతికే మిషన్ ఇంకా బాగుంది. నా బట్టలు, నగలు, అబ్బబ్బబ్బబ్బా, నా భూతో నా భవిష్యత్ అద్భుత. ఇవన్నీ చూసి ఏమంటాడో మా ఆయన. ఏముంది అనడానికి, ఏమైనా మేనేజ్ చేయాలి. రాధమ్మ, నువ్వు ఏమైనా చేయగలవే, అసాధ్యురాలివి అని తాను అనుకుంటుండగా, వచ్చిన డబ్బంతా ఖర్చు చేసింది ఇది, అనవసరంగా వచ్చాను. ఏదో శబ్దం అవుతుంది, ఎవరో వచ్చినట్టున్నారు. అమ్మా, ఈరోజు నా పని అయిపోయింది అంటూ ఇంటి అటకపైన దాక్కుంటాడు. రాధమ్మా, తలుపు తీ. వస్తున్నాను. ఇప్పుడు ఎలానో ఏమో. ఏంటే ఆలస్యం? వస్తున్నా అండి అంటూ వెళ్ళి తలుపు తీసి, శేఖరం, ఎలా ఉన్నావు నాయనా? నీకోసం మీ నాన్న ఏం కొన్నాడో చూద్దువురా. నేనేం కొన్నాను? అమ్మ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, కొత్త బట్టలు, నాకు భలే నచ్చాయి. మరి నువ్వు వస్తున్నావని ఇవన్నీ కొన్నాడు మీ నాన్న. నువ్వంటే ఎంత ఇష్టమో చూడు.
నాన్న చాలా బాగున్నాయి, ఇవన్నీ నాకు చాలా బాగా నచ్చాయి, వీటిని చూస్తే నాకు భలే సంతోషంగా ఉంది. హే భలే భలే కొత్త బట్టలు అంటూ అక్కడి నుండి వెళ్తాడు శేఖరం. అప్పుడు ఒసే రాధమ్మ, ఇవన్నీ కొనడానికి డబ్బెక్కడిదే? అంతా ఆ పైవాడి దయ. నిజం చెప్పు, ఈ ఫ్రిడ్జ్ ఎలా కొన్నావు? చెప్పాను కదా, అంతా ఆ పైవాడి దయని. ఈ వాషింగ్ మిషన్ ఎలా కొన్నావు? అంతా పైవాడి దయ. మరి ఈ బట్టలు నగలు? అది కూడా ఆ పైవాడి దయేనండి. ఈ ఫలహారాలు పండ్లు? అది కూడా పైవాడి దయే. అంతా ఆ పైవాడి దయ. అసలు ఎవడే ఆ పైవాడు? ఆ మాటలు విని భయపడుతుంటాడు పైన ఉన్న దొంగ. పైవాడంటే పైవాడే, అతనే లేకపోతే ఏం జరిగేది కాదు. అంతా ఆ పైవాడి దయ. ఏయ్, ఎవడే ఆ పైవాడు? వెంటనే ఆ దొంగ పైనుండి కిందికి దూకి, అయ్య బాబోయ్, నన్ను వదిలేయండి. పైన ఉన్నది నేనే, కానీ నాకు ఆ వస్తువులకి ఎలాంటి సంబంధం లేదు. నన్ను చూసి కావాలనే ఇరికిస్తుంది ఈవిడ. నన్ను వదిలేయండి మహాప్రభో అని చెప్పి పరువు లంకించుకుంటాడు. అప్పుడు వీడేనా ఆ పైవాడు? వీడెవడో నాకు తెలియదు, నేను భగవంతుని గురించి అన్నానండి. ఇవన్నీ నేను పంటకొచ్చిన పైసలతో కొన్నాను. అసలు ఆ డబ్బు ఎందుకు వాడుకున్నావు? ఒకసారి మీరు పొద్దున చెప్పిన మాట గుర్తు తెచ్చుకోండి. అబ్బా, ఈసారి పంట పైసలు వచ్చాక నీకు ఇస్తాను, అన్నీ కొనుక్కుందు కానీ ఆపవే. అంటే నా మాట మూలాన నా డబ్బంతా పోయిందన్నమాట. అందుకేనా నీ నక్క వినయం ప్రదర్శించావు? సరేలే, ఏం చేస్తాం, వస్తువులు కూడా అవసరమే కదా. నేను చెప్పేది అదే కదా. సరేలే, నా కోసం ఏం తీసుకున్నావు? ఇవిగో మీకోసం బట్టలు. ఒసేయ్, ఒక షేవింగ్ కిట్ లేక ఎన్నో రోజుల నుంచి బాధపడుతున్నా అని తెలుసు కదా, అదొకటి తీసుకోవచ్చు కదా. అయ్యో మర్చిపోయానండి, ఈసారి పంట డబ్బు వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకుంటాను. ఆ? అలా వచ్చిన డబ్బంతా ఖర్చు చేసి పిల్లాడి ముందు రామయ్యని హీరో చేసింది రాధమ్మ. ఏదైతేనేం డబ్బంతా ఖర్చు చేసి సంతోషంగా ఉంది రాధమ్మ. రాధమ్మ చేసిన పనికి లోపల ఎంత బాధపడినా పైకి మాత్రం సంతోషంగా ఉన్నట్టు నటిస్తున్నాడు రామయ్య. ఇలా ఈ ఎపిసోడ్ ముగిసిపోయింది. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మా వీడియోలన్నీ చూసేయండి. ఏమండోయ్, నేను రాధమ్మని. కథ నచ్చిందా? అయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అన్నట్టు మీ విలువైన సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలియపరచండి. ఉంటాను, మళ్ళీ కలుద్దాం. వెళ్ళే ముందు సూపర్ థ్యాంక్స్తో సపోర్ట్ చేయడం మర్చిపోకండి.